చేనేత రంగానికి గుదిబండగా మారిన జీఎస్టీ విషయంలో చర్యలు తీసుకొని చేనేతలను బ్రతికించాలని కోరుతూ ప్రధాని మోదీకి తెలంగాణ రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కూడా తుమ్మల లేఖ పంపారు. ఇక చేనేత ఉత్పత్తులపై వెంటనే జీఎస్టీ తొలగించాలని లేఖ పంపారు. ఇక తెలంగాణ రాష్ట్ర హస్తకళల పరిశ్రమకు ఊపిరి లాంటి చేనేత రంగం చేనేత ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం విధించిన 5% జీఎస్టీతో ప్రస్తుతం ఆ రంగం తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటుందని లేఖలో ప్రధాని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కలిగించే ఈ రంగం ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలలో వేలాది మంది కార్మికులకు జీవనాధారమైంది. రాష్ట్రంలో ప్రస్తుతం 23,046 మంది చేనేత కార్మికులు, 34,056 మంది అనుబంధ కార్మికులు ఈ రంగంలో పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారని, ముడి సరుకుల ధరలు పెరగడం, పవర్లూమ్, మిల్ రంగాలు తక్కువ ఉత్పత్తి వ్యయంతో వస్త్రాలు తయారు చేయడంతో మార్కెట్లో చేనేత వస్త్రాలు తయారు చేసే నేత కార్మికులకు గిరాకీ లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తుమ్మల లేఖలో పేర్కొన్నారు. దీనికి తోడు 5% జీఎస్టీ విధించడం వల్ల చేనేత ఉత్పత్తుల ధరలు పెరిగి వినియోగం తగ్గిపోతుంది. కార్మికుల జీవనాధారం సంక్షోభంలో పడిపోతుంది. జీఎస్టీ వల్ల నష్టపోతున్న నేతలను తమ సాంప్రదాయ వృత్తిని వదిలి వలస వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఇక సాధారణంగా ఖాదీ రంగం, చేనేత రంగం రెండు సహజ సిద్ధమైన గ్రామీణ పరిశ్రమలుగా ఒకే విధంగా ఉన్నప్పటికీ ఖాదీ ఉత్పత్తులపై జీఎస్టీ మినహాయింపు ఉండగా చేనేత ఉత్పత్తులపై 5% జీఎస్టీ కొనసాగించడం అన్యాయం. రాష్ట్రంలో చేనేత సహకార సంఘాలు, ఉత్పత్తిదారుల సంఘాలు, కార్మికులు ఈ పన్నును వ్యతిరేకిస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చేనేత కార్మికుల ప్రయోజనాలను కాపాడడంతో పాటు నిరంతరం ఉపాధి కల్పించేందుకు భారతీయ చేనేత కళా వారసత్వం భావితరాలకు అందించడానికి చేనేత ఉత్పత్తులపై 5% జీఎస్టీ మినహాయింపే విధంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని లేఖలో మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు.